తెలుగు క్యాలెండర్ ప్రకారం మాఘమాసం 11వ నెల. ఉత్తరాయణం ప్రారంభం తర్వాత వచ్చే ఈ మాసం హరితో పాటు హరుడికి కూడా ప్రత్యేకం. హిందూ సంప్రదాయంలో మాఘమాసంలో నదీ స్నానం అత్యంత పుణ్యప్రదం. ఈ మాసంలో వచ్చే విశిష్ట పర్వదినాలు ఏంటో చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుగు క్యాలెండర్ ప్రకారం 11వ మాసం మాఘం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చే మాసం కాబట్టి దీనికి అత్యంత విశిష్టత ఉంది. మాఘమాసం జనవరి 30 నుండి ఫిబ్రవరి 28 వరకు ఉంది. ఈ నెలలోనే వసంత పంచమి, రథసప్తమితో పాటు మహాశివరాత్రి వంటి పుణ్య పర్వదినాలు ఉన్నాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును, సూర్య భగవానునితో పాటు లింగోద్భవం కూడా ఈ నెలలోనే ఏర్పడటంతో శివుడికి కూడా అత్యంత కీలకం ఈ మాసం. ఈ నెలలో హరిహరులతో పాటు శివుడిని ఆరాధించడం వల్ల మీరు మరణానంతరం మోక్షాన్ని పొందుతారనేది శాస్త్రవచనం. మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శుద్ధ విదియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయటంతో చేసిన పాపాలు తొలగిపోతాయనేది శాస్త్రవచనం. దీనితో పాటు పార్వతీ పూజ, లలితా వ్రతం, హరతృతీయ వ్రతం చేయడం అత్యంత శుభప్రదం. శుద్ధ చవితి రోజున ఉమాపూజ, వరదాగౌరి పూజ, గణేశ పూజ చేయటం అత్యంత ఫలప్రదం. అలాగే ఈ నెలలో దొరికిన పువ్వులతో శివ పూజ చేయటం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ చవితి నాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. ఈ రోజున సరస్వతి పూజ చేయటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామ దహనోత్సవం అనే పేరుతో పెద్ద ఎత్తున సనాతనవాదులు జరుపుకుంటారు. శుద్ధ షష్ఠిని విశోక షష్ఠి అని పిలుస్తారు. మందార షష్ఠి, కామ షష్ఠి, వరుణ షష్ఠి అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్ర చందనంతో, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలతో ఆరాధించడం వలన చేసిన పాపాలు అన్నీ హరించుకుపోతాయి. శుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుకుంటారు. రథసప్తమి వ్రతం ఎంతో విశేషమైనది. ఈ రోజు నుండే వేసవికాలం ప్రారంభమని చెప్పాలి. శుద్ధ అష్టమి నాడు భీష్మాష్టమిగా జరుపుకుంటారు. కురువృధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి పర్వదిన విశేషం. శుద్ధ నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు. దీన్నే మధ్వనవమి అని కూడా అంటారు. శుద్ధ ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతంగా జరుపుకుంటారు. కురువృధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం స్మరించుకుంటారు. ఈ తిథి నాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరపడం ఆనవాయితీగా వస్తుంది. శుద్ధ ద్వాదశి నాడు వరాహ ద్వాదశి వ్రతంగా జరుపుకుంటారు. శుద్ధ త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది. మాఘ పౌర్ణిమకు మరీ విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం అత్యంత శుభప్రదం. ప్రస్తుతం ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న కుంభమేళాలో స్నానం చేయటం విశేష ఫలప్రదంగా భావిస్తారు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘ పౌర్ణిమకు చెబుతారు. కృష్ణ పాడ్యమి నాడు సౌభాగ్య ప్రాప్తి వ్రతంగా జరుపుకుంటారు. కృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమి వ్రతం చేసుకుంటారు. సూర్య వ్రతాలు జరుగుతాయి. కృష్ణ అష్టమి నాడు మంగళావ్రతం ఆనవాయితీగా వస్తుంది. మాఘ కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని పేరు. రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు. కృష్ణ ద్వాదశి నాడు తిల ద్వాదశి వ్రతం జరుపుకుంటారు. కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా మన పురాణాలు పేర్కొంటాయి. కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదిన వ్రతం జరుపుకుంటారు. ఈరోజు దేవుడు అందు ఉపవాసం చేయడం విశేష ఫలప్రదం. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృ శ్రాద్ధం చేయడం అత్యంత ఫలప్రదమని శాస్త్రవచనం.
ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది. అందుకే ఈ మాసానికి తొలి నుండి అంత విశిష్టత ఉంది.